అందరికీ నమస్కారం. నేను మీ కృప. వెల్కమ్ టు కృపాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి నోరూరించే గోంగూర పప్పు తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి 1 గ్లాస్ కందిపప్పును తీసుకోవాలి. కందిపప్పును శుభ్రంగా కడిగి ఏ గ్లాస్తో పప్పును తీసుకున్నామో అదే గ్లాస్తో 6 గ్లాసుల నీటిని పోసి అర్ధగంట సేపు నానబెట్టుకోవాలి. పప్పు నానేలోపు గోంగూరను శుభ్రంగా కడిగి చిన్నగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల గోంగూర తొందరగా ఉడుకుతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని నానబెట్టిన పప్పును పెట్టి అందులోకి తగినంత పసుపు, తగినంత ఉప్పు వేసి పప్పు పలుకు విప్పే వరకు ఉడికించుకోవాలి. చూసారా అండి, ఇప్పుడైతే పప్పు పలుకు విప్పేసింది. ఇందులోకి మనము ముందుగా కట్ చేసిన గోంగూర ఆకులను వేసుకోవాలి. అలాగే ఇందులోకి 5 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. ఒకసారి గరిటెతో మంచిగా కలిపి ఉడకనివ్వాలి. ఇందులో మీ రుచికి తగినంత కారం వేసుకొని గరిటెతో చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిలో 3 పావుల నూనె వేసుకోవాలి. అందులో టేబుల్ స్పూన్ మిరపగింజలు, టేబుల్ స్పూన్ ఆవాలు, టేబుల్ స్పూన్ జీలకర్ర, చిటికెడు పసుపు, కట్ చేసిన కరివేపాకు, 10 కచ్చా పచ్చా దంచిన వెల్లుల్లిపాయలు, 5 ఎండుమిర్చి వేసుకొని గరిటెతో చక్కగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపుని మనము ముందుగా ఉడకబెట్టుకున్న గోంగూర పప్పులో వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు నోరూరించే గోంగూర పప్పు రెడీ అయిపోయింది. దీనిని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. మళ్ళీ వచ్చే వీడియోలో మరొక రెసిపీతో కలుద్దాం.